కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. కానీ కోట శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, అంటే టైం లేకుండా రెస్ట్లెస్గా చేసి ఆర్గాన్స్ మీద పడి అది కామను. ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా వదిలేండి, రెండు ఎక్కువ. బస్ అది వదిలేసిండి, ఆ టాపిక్ అది వద్దు, మర్చిపోయాం దాన్ని. మళ్ళీ ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు? కంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విందాం మనం. అది అందరికి పని లేనట్టు పెడతాడు. హాయిగా ఆరోగ్యం కొన్నవాడు కూడా ఎదురు జరిగిందంటే కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు. అది ఏముందిలేండి, అది చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని. ఆడవాళ్ళు లేడీ ఆర్టిస్టులు కూడా రాస్తారు. అది ఏదో చందాను, ఏదో చిన్న తలకానిపోయి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడు కూడా చచ్చిపోయాడు. అదేమంటే హాస్పిటల్ చూసి హాస్పిటల్ ఉన్నాడా, 70 ఏళ్ళు వచ్చినవాడు ఏదో హాస్పిటల్కి వెళ్ళడు, ఏదో అంతే. ఇలా వార్తలు ఫైర్ కావాలి వాళ్ళు. బాధపడ్డారు కదా బాగా, ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి. ఎన్నిసార్లు పెడతాడు, అదే విసుగు టూరుకున్నాం అనవసరం ఎందుకని. ప్రెస్ పెట్టి ప్రెస్ చారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు అందరు, బాగా కలవటం. ఎవరు మీరు కోట గారు? అయ్యో అవన్నీ ఉంటాయండి, ఎందుకు ఉండదు. ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు, చేస్తాడు, కూర్చోబెడతాడు, అందరూ వెళ్తా. కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారంటీ కలుస్తాం. ఇక మా సిస్టర్స్ వాడు దూరంగా ఉన్న వాళ్ళు వెళ్తారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు అంటే మనకి వెళ్ళటానికి తగ్గిందిగా, మొబిలిటీ తగ్గింది, వెళ్ళలేడుగా బాగా. వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబక్కనేదో బస్సు రైలుకి వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన. మన అందుకని ఏంటంటే తన్ని పిలుచుకుంటాడు, చేస్తాడు, అంతా ఇది హ్యాపీ. ఆ దుఃఖంలోనే బాధలోనే హ్యాపీ అంట. ఓకే సార్, ఇంతమంది హీరోలతో చేశారు కదా, మీరు వర్క్ చేసిన హీరోలతో మీకున్న మంచి బాండింగ్ అంటే, కోట శ్రీనివాసరావు బ్రదర్ ఒకలాగా ఉంటుంది, కోట శంకర్రావు మంచి ఆర్టిస్ట్, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి మనిషి అని ఇచ్చే రెస్పెక్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇలా మిమ్మల్నిగా గుర్తించిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? నేను అసలు బ్లాక్ అండ్ వైట్ యాక్టర్ అండి. నేను కలర్కి వచ్చేటప్పటికి అసలు చిరంజీవి గారి దగ్గర నేను యాక్ట్ చేయలే. ఎవరు ఈ బ్యాచ్ కొత్తగా ఎవరిది పక్క చేయలే నేను. అవునా? ఒక జగపతి బాబుతో చేశాను 1-2 సినిమాలు. ఎంత నేను అసలు మాకు అది ఏంటో రకంగా ఈ యంగ్ జనరేషన్ లో ఎవరితో చెప్పేది కూడా తెలియదు. అది అదార్థం చెప్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు ఉండేవాడు, నాగేశ్వరరావు బాగా క్లోజ్గా ఉండేవారు. మా అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన. రామారావుతో మన అంతలేండి కానీ ఆయనతో ఒక సినిమా చేశాను. అదే ఒక అనుభూతి అంతే, ఆయనతో చేసామని. ఆయనకి మనం అక్కడ గుర్తుంటాం కానీ 100 మందిలో మనం. నాగేశ్వరరావు బాగా 2 సినిమాలు చేసాం బాగా, సూత్రధారులు ఒకటి, ఇంకోటి రగులుతున్న భారతం అని ఒకటి చేసాం. ఆయన మంచి స్నేహంగా ఉండేవాడు, చదువు ఉండేది, కాస్త ధైర్యం చేసేవాళ్ళం. మిగతా వాళ్ళందరితో కృష్ణ గారు కానీ వాళ్ళు ఏమయ్యా కృష్ణ గారు మళ్ళీ సోహన్ బాబు గారితో చేయలే, కృష్ణ గారితో చేశారు. ఆయన కూడా ఆయనతో చాలా 10 సినిమాలు చేస్తుంటాను కనీసం. ఆయన మంచి సరదాగా ఉన్నాడు. సరదాగా సెట్ లో మంచిగా బాగా జోక్స్ చేస్తారట మీరు. ఎవరు? మీరు. సరేలేండి, మనకంటే ఎదుటివాడు మన లైక్ మైండెడ్ వాడితే చేస్తాం, అందరితో ఎక్కడ చేయగలుగుతాం. సరదాగా ఉంటాం అంతే. ఎక్కువ ఏ హీరోతో సరదాగా ఉంటారు? కృష్ణ గారేనా? ఐశ్వర్య కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళు. ఐశ్వర్యతో బయట కలవటం కూడా ఎక్కువ ఉండేది. టీవీలో కూడా వేసారు ఆయన. అవును, తర్వాత టీవీ ఆయన కాంబినేషన్ చేయలేదు, టీవీ కలిసి చేయలేదు. కానీ మేము కలిసిన ఏమయ్యా కోట అని సరదాగా నీకు కలవ ఏదో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో వస్తే ఇంటికి వెళితే విజిటింగ్ కార్డు పంపించాను లోపలికి. బయటకు వచ్చేది పొగరారు, విజిటింగ్ కార్డు ఇవ్వాలని మంచి సరదాగా ఉండేవాడు. నువ్వు లోపల డైరెక్ట్గా వచ్చేదానికి ఏంటి అట్ట. ఎందుకు గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు ఈ టైంలో? అంటే మీరు బాగా పీక్ లోనే ఉన్నారు కదా సార్. టీవీ పడినాం కదండి మేము. అంటే కోటి రామకృష్ణ గారి దేవి సినిమా చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను. దేవిలో మంచి సినిమా చేశాను, మంచి రోల్ మీది. తర్వాత పల్నాటి పోర్షన్ కృష్ణరాజు గారితో, ఆయన కూడా మంచి సరదాగా. కృష్ణరాజు గారు మంచి యాక్టర్, రాజారు భలేగా ఉండేవాడు ఆయన. జగపతి బాబు గారు ఇలా సరదాగా ఉండేవాళ్ళు. గ్యాప్ అంటే నేను అసలు ఖాళీగా ఉండేవాడు కదా గమ్మత్తు. ఈ ఎంతసేపు టీవీలో ఉండిపోయామండి. 20 రోజుకి నెలకి 20 రోజులు టీవీ కొట్టుడు. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి, ఇబ్బంది లేకుండా ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి, లేకపోతే అవకాశాలు తక్కువ వచ్చారంట? 2 కారణాల వల్ల వస్తాం. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది నాన్నగారు అంటే కోటాను కోట్లు ఉందంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం, బ్యాంకులో జీతం వచ్చేదిలేండి, మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు అండి, పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా. బయటకు వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చుండేది తప్ప, డబ్బులు చేస్తా తక్కువ. అప్పుడు
తర్వాత డబ్బులే ఉందిలే, నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాం కానీ ఉమ్. అప్పుడు ఏముంది ఎక్కడికో పోయేవాళ్ళం, భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది టకటక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. ₹1000 అంటే ఎస్వీ రంగారావు పెద్ద ఎక్కువ. ఎస్వీ రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మర సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికే అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కమని కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కం బయటపడిపోతారు, అరే పలానా పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చినాక అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ వచ్చారని. ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్ ఆయనే సార్, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేది. పూర్వం ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు, ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం, ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. ఇప్పుడు మిగతా వాటి టీవీలు పేపర్లు ఎన్ని చూడట్లేదు మనం. అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయం ఎక్స్పోజర్ ఎక్కువ. కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే రోజు ₹1,00,000 ఇస్తారా అంటారు, అట్లా ఏదో అట్లా. దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును. బట్ విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు కానీ, రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును, స్టేజ్ నుంచి వచ్చినవాడు. ఏవిఎస్ బాలని వీళ్ళంతా, ఎల్వి శ్రీరామ్ వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహజాతకుడు అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? మోహన్ బాబు గారి సినిమా కూడా వేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా. నేను వెళ్ళి కలవటం తక్కువ, కలిస్తే మా చక్కగా శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు మనిషి. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది అందరూ ఒకటి ఏజ్. తర్వాత కుర్రాళ్ళకైతే మేము పెద్దవాళ్ళం కానీ